వెల్కమ్ టు మిస్టర్ విన్ను ఛానల్ చూస్తున్న వారందరూ కూడా దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా ఎన్నో వీడియోస్ని మీకు మేము అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం రావులపాలెంలో ఉన్నాం. రావులపాలెం అంటే గుర్తొచ్చేది కొండ బిర్యానీ అంటే గుర్తొచ్చేది బిందు రెస్టారెంట్. ఇప్పుడు మనం బిందు రెస్టారెంట్లో ఉన్నాం. మనం కొండ బిర్యానీ లైవ్గా, అంటే మిగతా రెస్టారెంట్లన్నీ కూడా కొండ బిర్యానీ చెప్పి మామూలు బిర్యానీని కొండలో పెట్టి అమ్ముతారు. మనం ఇప్పుడు కొండ బిర్యానీ లైవ్లో ఎలా ఉంటారు, కొండలోనే ఎలా మేకింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రండి. ఈ విందు రెస్టారెంట్ రావులపాలెం దాటాక కరెక్ట్గా మార్కెట్ యార్డ్ ఎదురుగా విశాలవంతమైన ప్రదేశంలో ఉంటుంది. పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది. యాంబియన్స్ అయితే అలా మనం రెస్టారెంట్కి వెళ్ళగానే ఎంతో ప్రశాంతంగా, మైండ్కి పీస్ఫుల్గా, రిలాక్సింగ్గా, కోనసీమ అందాలతో, చెట్లతో మనకి ఆహ్వానాన్ని పలుకుతున్నట్టు చాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా వీళ్ళ దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, అవి డిస్ప్లే చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, లైవ్లో కొండ బిర్యానీ ఎలా వండుతారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక మట్టి కుండని పొయ్యి మీద పెట్టి అది వేడి ఎక్కాక అందులో సరిపడా నెయ్యి వేస్తారు. అది కరిగి మంచి స్మెల్ వస్తుంది. అందులో మసాలా సామాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలాంటివి వేస్తారు. ఈ విందు రెస్టారెంట్ రావులపాలెంలోనే కొండ బిర్యానీ ఎందుకు ఫేమస్, ప్రత్యేకం అంటే అన్ని రెస్టారెంట్లో కూడా వండిన బిర్యానీ నెయ్యి రాసిన కుండలో పెట్టి ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ విందులో ఇలా లైవ్లో వండి ఇవ్వడం చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ చాలా బాగా ఫేమస్ కూడా. నాన్ వెజ్ లవర్స్కి మాత్రం ఈ టేస్ట్, కుండలో వండుతారు కాబట్టి ఒక రకమైన అనిక్యూ ఫ్లేవర్ ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్కి చాలా ప్రత్యేకం ఈ టేస్ట్. అన్ని బిర్యానీల కన్నా ఇది ఒక వేరే టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా అనిక్యూ టేస్ట్, మన పాత పద్ధతి కుండలో చేసిన టేస్ట్, ఆ ఫ్లేవర్ రైసు అలా మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్ ఎవరైతే ఇష్టపడతారో వారికి మాత్రం చాలా బాగుంటుంది ఈ టేస్ట్. మొత్తం మీద విందు కొండ బిర్యానీ లైవ్ మేకింగ్ అయితే జరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా పేస్టు, మసాలాలతో కలిపి ఉంచిన ముక్కలను అయితే ఈ కుండలో వేస్తారు. ఇలా ఈ ఫ్యామిలీ ప్యాక్ కుండ బిర్యానీలో 8 బిగ్ పీసెస్ అయితే వేస్తారు. అలా వేసాక హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తారు. అలా కుక్ అయ్యాక బిర్యానీ రైస్ను హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తారు. ముక్కలు మెత్తగా కుక్ అయ్యేలా, అలా రైస్తో ఫ్లేవర్ మిక్స్ అయ్యేలా చాలా బాగుంటుంది. ఇలా పాత పద్ధతిలో కుండలో వండడం వల్ల ఈ టేస్ట్ ఏ బిర్యానీలకి కూడా సాటి రాదు. ఈ టేస్ట్ వేరేగా చాలా కమ్మగా ఉంటుంది. ఈ విందు రెస్టారెంట్ పెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళ కస్టమర్లు ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే వీళ్ళ క్వాలిటీ, వీళ్ళ వాడే ఇంటిగ్రెంట్స్, ఆయిల్ అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది ఈ విందు రెస్టారెంట్ రావులపాలెంలో. ఈ బిర్యానీ రైస్ ఆ మసాలాలతో, ఆ ముక్కలతో బాగా కలిసి ఆ ఫ్లేవర్ స్మెల్ చాలా కమ్మగా వస్తుంది. ముక్కలు కూడా చాలా మెత్తగా కుక్ అయినట్లు కనిపిస్తుంది. ఈ బిర్యానీ లైవ్ పాట్ చేస్తుండగానే పక్కన ఫిష్ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ కూడా చూసేయండి మరి. ఈ ముక్కలు రైసు బాగా కలిసిన తరువాత వాటి మీద కోడిగుడ్లు, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, జీడిపప్పులతో గార్నిష్ చేస్తారు. అది చాలా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. గార్నిష్ చేసిన తర్వాత సిల్వర్ ఫాయిల్తో ఆ కుండని కప్పేసి వేడికి
అలా మళ్ళీ ఆ ఫ్లేమ్ మీద పెడతారు. ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్న లైవ్ పాట్ బిర్యానీ ఇంక రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఆగి ఇంక మనం తినేయడమే. విందు ఫ్యామిలీ రెస్టారెంట్ రావులపాలెంలో ఇందాక చెప్పినట్లుగా ఈ కుండని లైవ్లో వండారు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి లైవ్లో కుకింగ్ ప్రాసెస్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, కుండ బిర్యానీ టేస్ట్ చేద్దాం రండి. బిర్యానీ స్మెల్ చాలా కమ్మగా వస్తుంది. బిర్యానీ పొగలతో చూడడానికి ఆ స్మెల్ చాలా చాలా బాగుంది. మట్టి కుండలో కుక్ చేయడం వల్ల ఆ స్మెల్ చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చాలా కమ్మగా వస్తున్న వాసనతో అబ్బా, ఆ పొగలు కుక్కుతున్న ఆ లైవ్ పాట్ బిర్యానీని టేస్ట్ చేస్తుంటే ఎంతో కమ్మగా చాలా చాలా బాగుంది. వర్ణించడానికి కూడా మాటలు సరిపోవట్లేదు, అంత టేస్టీగా ఉంది. పొగలు కొక్కుతూ వేడి వేడి లైవ్లో కుండ బిర్యానీ. విందు కుండ బిర్యానీ అంటే గుర్తొచ్చేది విందు ఫ్యామిలీ రెస్టారెంట్ రావులపాలెం కుండ బిర్యానీ. ఇందులో ఎగ్స్ 8 బిగ్ పీసెస్ ఈజీగా 5 మెంబర్స్కి సరిపోతుంది. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది, తినడానికి చాలా బాగుంది. వీళ్ళ దగ్గర బాదం గీరు, బాదం పాలు, కొండ జున్ను, ఇంకా డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీడియో చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. రావులపాలెం విందు రెస్టారెంట్లో ఉన్నాము. ఇక్కడ కొండ బిర్యానీ చాలా ఫేమస్. ఇక్కడ చెఫ్ చెన్నం రాజు గారితో ఉన్నాం. ఇప్పుడు ఆయన మాటల్లో ఈ రెస్టారెంట్లో ఇంకా వెరైటీస్ ఏమో తెలుసుకుందాం. చెప్పండి. మనకి ఇక్కడ బాగా స్పెషల్ ఏంటంటే కుండ బిర్యానీ అండి. లైవ్ పాట్ ఇస్తున్నాడు, పెద్ద కుండ ఫ్యామిలీ ప్యాక్ అంటాం. అది బాగా పాపులర్ అండి. అది కాకుండా ఇంకా చిట్టి ముత్యాలు దూపుడు పోతు ఉంటుందండి. దూపుడు పోతు ఏంటంటే గొర్రెపోతుని నాటుకోడిలాగా ప్రాసెస్ కాల్చేసి ఫర్ అంతా తీసేసి ముక్కలు కొట్టేసి మటన్ ఎలా యూజ్ చేసుకుంటాం సేమ్ అదే ప్లేస్లో దూపుడు పోతు యూజ్ చేసుకుంటామండి. ఇంకా కుండ జున్ను ఉంటుంది, కుండ పెరుగు ఉంటుంది, బాదంగీరు ఉంటుంది, నెక్స్ట్ ఇంకా తవా ఫిష్ చందో ఉంటుందండి, స్టిక్ ప్రాన్స్ ఉంటాయి, బంగ్లా చికెన్, క్రిస్పీ చికెన్, బట్టి కబాబ్, సీ ఫుడ్ అంతా ఉంటుందండి. స్టార్టర్స్ బాగా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కబాబ్స్ ఫేమస్ అండి. ఇంకా కబాబ్స్లో మనకి డ్రై కబాబ్ ఉన్నాయి, బట్టి కబాబ్ ఉన్నాయి, అలాగే మొగలాయి,
మొగలాయి బాగా పాపులర్ అండి అన్నిటికంటే, ఎందుకంటే అది స్టార్టర్లో అది రోస్ట్ చేసి మళ్ళీ బాయిల్డ్ ఎగ్ కోట్ చేసి వస్తుంది అనమాట, దానిలో బాగుంటుందండి. చికెన్ లోనే ఉంటుందండి, ఇంకా చికెన్ లోనే ఉంటుంది. చికెన్ మొగలై చికెన్ మొగలై కబాబ్ ఫిష్ కూడా బట్టి తవా ఫిష్ బాగా పాపులర్ అండి. అలాగే చేప చిప్స్, ఇవి స్టార్టర్స్ బాగా వెళ్తుంది. మెయిన్ ఏంటంటే కుండ బిర్యానీ ఎక్కువ. కుండ బిర్యానీ లైవ్ అండి. అవును, దానికి మంచి రెస్పాన్స్ ఉందండి. ఆల్మోస్ట్ ఒక 1.5 hours అన్నా కూడా వెయిట్ చేసి తీసుకెళ్తుంటారు. అలాగే మనం ఇక్కడ వైజాగ్ పార్సిల్ ఇస్తామండి, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు పట్టుకెళ్తుంటారు, బెంగళూరు కూడా పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్తుంటారు. అండ్ అదే కాకుండా మనకి చుట్టుపక్కల షూటింగ్లు ఏమైనా అయినా కూడా మన దగ్గర నుంచి క్రూ, మెయిన్ క్రూ ఎవరైతే ఉంటారో డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, వాళ్ళకి ఇక్కడ నుంచి పార్సిల్ వెళ్తుందండి కంపల్సరీ పెద్దకుండా, చికెన్ కానీ మటన్ కానీ. థ్యాంక్స్.